నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన టీడీపీ నేతలు రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారో వివరాలు తెలియజేయాలని కోరిన నేతలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్. 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందజేసిన సిట్ నివేదికను సీఈఓ ఈసీకి పంపనున్న ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకున్నారు, ఎంతమంది ఉపయోగించుకున్నారు తదితర వివరాలను తెలియజేయాలని సీఈఓను కోరినట్లుగా టీడీపీ నేత దేవినేని ఉమా తెలిపారు. గెజిటెడ్ ఆఫీసు ముద్ర లేదని, 2 స్టాంప్స్ లేవని, ఇన్వాలిడ్లో పడేసి చేతులు దులుపుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఎంపీ కృష్ణదేవరాయలు, టీడీపీ నేతలు దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ కలిశారు. ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎండలో నిలబడి లక్షలాది మంది ఓటేస్తే కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ పనులు చేస్తారని, సోషల్ మీడియా రకరకాల కథనాల ద్వారా ఈ సమాచారం బయటకు వచ్చిందని అన్నారు. ఈ తప్పులను సరిదిద్ది ఓటేసిన ఉద్యోగికి న్యాయం చేసి ఓటును కాపాడమని కలెక్టర్లకు సూచనలు ఇవ్వమని సీఈఓను కోరటం జరిగింది. ఓట్ల లెక్కింపు, ఎన్ని టేబుల్స్, ఎన్ని రౌండ్లు, ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్లు పెట్టుకోవాలన్న విషయాలపై అన్ని రాజకీయ పక్షాలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. విశాఖలో ఓటు వేయలేదనే కక్షతో 3 తలలు పగలగొట్టారని మీడియాలో వచ్చాయి. దీనిపై తప్పుడు కేసులు పెట్టి మీడియా స్వేచ్ఛను కట్టడి చేయాలని కంచెరపాలెం డీసీపీ సత్యబాబు తప్పుడు ఎఫ్ఐఆర్లు కట్టి అరాచకం చేస్తున్నాడని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవలసిన విశాఖ సిపి నోరు తెరవలేదని అన్నారు. అల్లర్లు సృష్టించినా చూపించొద్దని డీజీపీ మీడియాకు లెటర్లు రాస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత డీజీపీ 4 రోజుల కిందట వచ్చారు. సీఎస్ జవహర్ రెడ్డి వీటన్నిటికీ బాధ్యుడు అన్నారు. ఎన్ని టేబుల్స్, ఎన్ని రౌండ్లు, ఎంతమంది కౌంటింగ్ ఏజెంట్లని ఎప్పుడైనా రాజకీయ పార్టీలు అడిగాయని ప్రశ్నించారు. వీటన్నిటికీ కారణం మూలం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డైరెక్టెడ్ బై తాడేపల్లి ప్యాలెస్ సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి, రఘురామరెడ్డి, ఆంజనేయులు అని వీళ్ళందరి కుట్రతో ఎన్నికల మోసాలు, కుతంత్రాలు, అరాచకాలు జరుగుతున్నాయని, వీటన్నింటినీ కంట్రోల్ చేసి ఆన్ పేపర్ ఇవ్వమని కోరినట్లుగా ఆయన తెలిపారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారిని రావడం జరిగింది. వేరే ఇష్యూస్ పైన ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పార్టీ వైపు నుంచి, మా వైపు నుంచి కూడా వేరే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి ఏదైతే పల్నాడులో జరుగుతున్న, ఏదైతే గడిచిన ఎలక్షన్ రోజు నుంచి ఎలక్షన్ తర్వాత కూడా జరిగిన హింసాత్మక ఘటనలు ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యమైనది మా వైపు నుంచి ఇవ్వడం జరిగింది ఏంటంటే, ఏదైతే ముఖ్యంగా సాక్షి మీడియా, సాక్షి ఛానల్స్ ద్వారా, సాక్షి పేపర్ ద్వారా గడిచిన 5 రోజుల నుంచి కూడా ఒక విష ప్రచారం లాగా ఏదైతే చేస్తా ఉన్నారో దానిపైన కొద్దిగా విచారణ చేయండి, లోతుగా విచారణ చేసి నిజాలు బయటికి తీయండి అని చెప్పి చెప్తున్నారు. దాంట్లో ముఖ్యమైనది ఏదైతే ఉన్నది లేనట్టు, లేదు ఉన్నట్టుగా కల్పితాలు కథనాలలాగా చేసి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడించడం, దాన్ని సాక్షి పేపర్లో టీవీలు వేసి రోజు నడిపించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యమైనది ఏంటంటే, ఆ ఎస్పీగా పనిచేసిన బిందు మాధవ్ గారికి, ఫ్యామిలీకి, అలాగే మా ఫ్యామిలీకి ఏదో చుట్టరికం ఉందని చెప్పి లేని కథనాలు, అవాస్తవాలు ఈ 5 రోజుల నుంచి వడ్డీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వాటిని దిగుదేర్చమని కోరడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎంతమంది ఉద్యోగస్తులు కానీ, సిబ్బంది కానీ, పోలింగ్ సిబ్బంది కానీ, లేకపోతే ఈ డ్యూటీలో ఉన్న ఎంతమంది సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ తీసుకున్నారనేది ఒకటి సీఓ గారిని అడగడం జరిగింది. ఎంతమంది వాలంటీర్లు అప్లై చేశారు, ఎంతమంది ఓటు వేశారు అనేది ఒక వివరాలు కావాలని అడగడం జరిగింది. అదేవిధంగా ఒక ఆర్ఓ పరిధిలో తన నియోజకవర్గంలో ఏదైతే ఉద్యోగస్తుల ఓట్లు తను ఎంచుకున్నారో దాంట్లో ఇబ్బంది లేదు. అదే సేమ్ జిల్లాలో పక్క నియోజకవర్గానికి ఫామ్ టేలు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన వాటిలో 40లో 26 వెనక్కి వచ్చినాయి, 14 రాలేదు. ఆ 14 మంది ఫామ్ టేల్లో మేము ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఓటేశారో లేదో సమాచారం మా దగ్గర లేదు, వాళ్ళు ఇవ్వలేదు. 2 ఈ ఆర్ఓ పరిధిలో పక్క జిల్లాకి 40 ఫామ్ టేలు ఇవ్వటం జరిగింది. దాంట్లో 26 వచ్చినాయి, 14 రాలేదు. ఆ రాని 14 ఏమైపోయినాయి జిల్లాలో, ఆ రాని 14 పక్కా జిల్లాలో ఏమైపోయినాయి, ఈ సమాచారంలో ఓవరాల్గా అసలు ఎన్ని లక్షల మంది అప్లై చేసుకున్నారు, ఎన్ని లక్షల మంది ఓటు వేశారు, ఆ సమాచారం అంతా కూడా ఇవ్వమని సీఓ గారిని కోరటం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
విజయ్ కుమార్ అన్నారు. ఎన్నికల అనంతరం జరిగిన హింసలో ఎన్నికల కమిషన్ ఎటువంటి దర్యాప్తు చేయకుండా కేవలం చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఏఎస్లపై చర్యలు తీసుకోవడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని అన్నారు. ఎలక్షన్ కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి చర్యలు తీసుకున్న ఐఏఎస్, ఐపీఎస్లకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని విజయ్ కుమార్ కోరారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత హింస జరగటం చాలా సందర్భాల్లో మనం గమనిస్తూనే ఉన్నామని, అలాంటిది ముందస్తు చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని, తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు 4 ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోవటాన్ని ఆయన తప్పుపట్టారు. చర్యలు తీసుకున్న 4 ఐఏఎస్లో 3 బలహీన వర్గాలకు చెందిన వారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని, ఇప్పటికైనా తమ తప్పును సరిచేసుకుని చర్యలు తీసుకున్న అధికారులకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి ప్రాంతాల్లో జరిగే హింస గురించి మీకు ముందే అవగాహన లేదా? గతంలో జరిగిన అంశాలను మీరు పరిశీలించలేదా అని ఎన్నికల కమిషన్ సీఎస్లను విజయ్ కుమార్ ప్రశ్నించారు. బలహీన వర్గాలను బదిలీ చేసి బలిపశువులను చేయటాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఎన్నికల సమయంలో అనేక మంది అబ్జర్వర్స్ ఉన్నారు, అనేక మంది పారా మిలిటరీ ఫోర్సెస్ని తీసుకొని వచ్చారు. ముందు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే అంచనాలు వేసే ఇంటెలిజెన్స్ ఉంది. ఇవన్నీ ఉన్నవి. అలాగే హిస్టారికల్గా పల్నాడు ఏరియాలో కానీ, చంద్రగిరి ఏరియాలో కానీ, తాడిపత్రి ఏరియాలో కానీ క్రైమ్ జరగడం అనేటువంటిది హిస్టారికల్గా జరిగింది. గత ఎన్నికల్లో కూడా జరిగింది, ఎన్నికలైన తర్వాత కూడా జరిగింది. ఈ రకమైనటువంటి హిస్టారికల్ సీక్వెన్స్ ఉన్న సమయంలో కూడా దాన్ని నియంత్రించకపోగా అధికారులను బలిపశువులు చేసి, అందులోనూ బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వారిని బలిపశువులు చేసి వారిని బదిలీ చేయడం అనేటువంటి దాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఈ సీజన్లో 4 జిల్లాల నుంచి కలెక్టర్లు మార్చడం జరిగింది. కృష్ణా జిల్లా, తిరుపతి, అనంతపూరు మరియు పల్నాడు. అందులో 3 ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ని మార్చడం జరిగింది. మరి 26 జిల్లాల్లో అనేక రకాలైనటువంటి అంశాల్లో 4 మార్చడం, ఆ 4లో 3 ఎస్సీ ఎస్టీని మార్చడం అనేది వివక్షపూరితంగా సాగుతుందనేటువంటి విషయాన్ని మేము ఎన్నికల కమిషన్కి ఈరోజు సీఈఓని కలిసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రిప్రజెంటేషన్ పంపిస్తూ ఉన్నాము. మరీ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అల్లర్లో 2 ఎస్పీలను సస్పెండ్ చేశారు, 1 ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. ఒక్క కలెక్టర్ని మాత్రం, అది కూడా ఒక ఎస్సీ వర్గానికి చెందినటువంటి కలెక్టర్ని మార్చడం అనేటువంటిది అది పూర్తిగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఉద్భవించింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం, వారికి రక్షణగా నిలబడటం కోసం ఏర్పాటు చేయబడింది. ఎందుకనంటే ఆధిపత్య వర్గాలే ఇన్నాళ్ళు 76 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏలుతూ ఉన్న పరిస్థితిలో అధిక జనులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధికారం చేరువ చేయాలి, వారు కోల్పోతున్న హక్కులు, అవకాశాలు ఇప్పించాలని ఈ పార్టీ వచ్చింది. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో మరి ఒక అంచనా ఉన్నా దాన్ని నియంత్రించడంలో విఫలమై కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందజేసింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లుగా ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండంపై 2 రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. హింసాత్మక సంఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు నిర్లక్ష్యం చేస్తారని సిట్ బృందం పేర్కొంది. రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. పోలింగ్ రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లుగా ప్రత్యేక విచారణ బృందం గుర్తించింది. దమనకాండపై 2 రోజుల పాటు అధికారులు విచారణ చేపట్టారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి స్థానిక పోలీసులు, నేతలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ అధికారులు పరిశీలించారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక విచారణ బృందం దర్యాప్తు కొనసాగింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించిన సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీకి అందజేశారు. ఎన్నికల రోజు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందజేశారు. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలో 33 ఘటనలు నమోదైనట్లుగా సిట్ తేల్చింది. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సైతం విచారించారు. స్థానికులు, పోలీసులను కూడా విచారించిన సిట్ బృందం ఎఫ్ఐఆర్లో కొత్త సెక్షన్లు చేర్చే విషయంపై సిఫార్సు చేశారు. కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసి కొందరు నిర్లక్ష్యం చేస్తారని సిట్ బృందం పేర్కొంది. స్థానిక నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారన్న సిట్ బృందం హింసాత్మక ఘటనలు జరుగుతున్న పోలీసులు నిర్లక్ష్యం వహించారని గుర్తించారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి కొందరు అధికారులపై కేసులు పెట్టే అవకాశం ఉంది. సీఈఓ, సిఈసికి సిట్ నివేదికను ప్రభుత్వం పంపనుంది. సిట్ నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చర్యలు తీసుకోనుంది. ఎన్టీఆర్ జిల్లా మొత్తం 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లో ఉందని సిపి పిహెచ్డి రామకృష్ణ వెల్లడించారు.
పెట్రోల్ బంకులో లూజ్ పెట్రోల్ అమ్మకాలపై నిషేధం విధించామన్నారు. బాణాసంచా తయారీదారులకు, షాపులకు నోటీసులు ఇస్తున్నామని తెలిపారు. కౌంటింగ్ రోజు సెంటర్కు 100 మీటర్ల దూరంలో పార్కింగ్ ఉంటుందని, ఫేషియల్ రికగ్నిషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. బందర్ రోడ్లోని సిపి కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో సిపి పిహెచ్డి రామకృష్ణ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూములకు 2 కిలోమీటర్ల దూరం వరకు రెడ్ జోన్ ఉందన్నారు. రెడ్ జోన్లో డ్రోన్లు ఎగరవేసినా, నిబంధనలు అతిక్రమించినా చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాపింపజేస్తే చట్టపరమైన చర్యలుంటాయని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ వద్దకు సిఆర్ఎఫ్ బలగాలు, సివిల్ పోలీసులు, ఏపీఎస్పీతో 3 అంచెల సెక్యూరిటీ ఉందని తెలిపారు. కౌంటింగ్ రోజు సెంటర్కు 100 మీటర్ల దూరంలో పార్కింగ్ ఉంటుందని, ఫేషియల్ రికగ్నిషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ ఇచ్చిన పాసులు ఉన్న వరకే స్ట్రాంగ్ రూములకు వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. డైనమిక్ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఫైర్ సెక్యూరిటీకి సంబంధించి పూర్తి ఏర్పాటు చేస్తామని, కొందరిని బైండ్ ఓవర్ చేస్తామని తెలిపారు. ఇది మనకి నిమ్రాన్ నోవా 2 కాలేజెస్లో 2 కలిపి ఉంటాయి. జస్ట్ ఏ కాంపౌండ్ వాల్ డిఫరెన్స్. ఈ 2 చోట్ల కూడా మనకి స్ట్రాంగ్ రూమ్స్ పెట్టడం జరిగింది. ఇందులో భద్రతా చర్యల పరంగా మనం సుమారుగా అందరికీ తెలుసు, ఇందులో ఓన్లీ కలెక్టర్ గారు ఇచ్చిన పాసులు ఉన్న రికగ్నైజ్డ్ సిబ్బంది, అలాగే ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్కి కలెక్టర్ గారు ఏవైతే పాసులు ఇస్తారో ఆ పాసుల ఆధారంగా మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్స్లోకి ఎంట్రీ ఉండడం జరుగుతుంది. స్ట్రాంగ్ రూమ్ లోపల కాదు, చెక్ చేసుకోవడం కోసం ఆ కాలేజ్ ప్రెమిసెస్లోకి. ఇందులో మనకి మా భద్రతా పరంగా మేము తీసుకున్న చర్యలు, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ పరంగా ఎవరు ఎంటర్ అయినా సరే వాళ్ళకి సంబంధించిన పార్కింగ్లో వాళ్ళు నిలుపుకొని 100 మీటర్స్ దూరంలో పార్కింగ్ ఉంటుంది. అక్కడ ప్లేస్ చేసుకొని వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ చూపించి ఒక వీడియోగ్రఫీ ద్వారా విజిటర్స్ బుక్లో సంతకం పెట్టి, అట్లాగే స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళదలుచుకుంటే అన్న చెకింగ్ కోసం వాళ్ళు సంతకం, మనకి వాట్ ఈస్ ద పర్పస్ అన్న దానికోసం సంతకం కూడా పెట్టి లాగ్ బుక్ ఉంటుంది. ఎవరు కూడా కర్రలు కానీ రాళ్ళు కానీ ఇలాంటి పట్టు తిరగడం కానీ, గొట్టాలు పేర్చుకుని ఉండడం కానీ, లేదా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ సేల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. క్రాకర్స్కి వచ్చేసరికి ఆల్రెడీ క్రాకర్ షాప్స్ అన్నిటికి కూడా మనకి, ఎందుకంటే వితౌట్ పర్మిషన్ సెక్షన్ 30 పర్మిషన్ ప్రకారం ఇవన్నీ ఏమి లేవు. క్రాకర్స్ కాల్చడానికి అనుమతి లేదు, దేనికి లేదు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం క్రాకర్స్ కాల్చొద్దని వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్గా క్రాకర్ షాప్స్కి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా నోటీసులు ఇస్తున్నాము. తర్వాత ముఖ్యంగా ఈ టైంలో ప్రజలకి అప్పీల్ ఏంటంటే, విపరీతంగా ఏవో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. వెరిఫై చేసుకోండి. ముందు వెరిఫై చేసుకోకుండా కంగారు పడి హడావిడి చేసి ఏదో జరిగిపోతుందని అల్లర్లకి వెళ్ళడం మాత్రం దయచేసి తగదు. అందరూ కూడా వెరిఫై చేసుకోండి. ఏమన్నా అవసరం ఉంటే పోలీస్ కాల్ చేయండి. ఆల్ పోలీస్ నెంబర్స్ ఆర్ యాక్టివ్. మీ లోకల్ SHO కానీ, డైల్ 100 కానీ, 112 కానీ అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి మన జిల్లాలో. ఆల్ ఆఫీసర్స్ నెంబర్స్ కూడా వెబ్సైట్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై ఓన్ నెంబర్. అందరి నెంబర్లు ఉన్నాయి. ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా, డౌట్స్ ఉన్నా దయచేసి ఇమీడియట్గా కాల్ చేయండి. ప్రజానాయకుడు, దక్షిణ భారత ఉద్యమ కమ్యూనిస్ట్ నిర్మాత, స్వతంత్ర సమరయోధుడు, తొలి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు, హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మన్ బివి రాఘోల్ కొనియాడారు. ఆయన స్ఫూర్తితో జాతీయ సమైక్యతను కాపాడుకోవడానికి ప్రజాతంత్రవాదులంతా పోరాటం చేయవలసిన అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఎంబీ విజ్ఞాన కేంద్రంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి పురస్కరించుకుని స్మారకోపన్యాసం నిర్వహించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాఘోలు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే దేశ సమైక్యతకు సవాళ్లు ఎదురవుతాయని పేర్కొన్నారు. మతం, కులం, రంగు ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాది వారంతా తెల్లవారని, దక్షిణాది వారంతా ద్రావిళ్లు, నల్లవాళ్లని ఓ నాయకుడు మాట్లాడారని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ సమైక్యతను కాపాడుకోవడానికి ప్రజాతంత్రవాదులంతా పోరాటం చేయవలసిన అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ సమైక్యత కోసం తను జీవించి ఉన్న కాలంలో అన్ని విధాలుగా కృషి చేశారు. బ్రిటిష్ వాళ్ళు పోవాలి, దేశానికి స్వాతంత్ర్యం రావాలని చెప్పి కోరడమే కాదు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు వీళ్ళందరికీ సామాజిక న్యాయం కావాలి అని చెప్పేసి ఎన్నో ఉద్యమాలు, పోరాటాలకే బాధ్యత వహించారు. ఈ దేశం సమైక్యంగా ముందుకు పోవాలన్నట్లయితే, ఆధునిక భారతదేశంగా ఈ దేశం అభివృద్ధి కావాలన్నట్లయితే లౌకిక తత్వం, మత సామరస్యం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా ఉండాలని చెప్పేసి ఆయన జీవితంలో కృషి చేశారు.
రాష్ట్రాలు, జాతులు, వివిధ భాషలు వీళ్ళ మధ్య వైరం కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని వ్యవహరించేటువంటి పద్ధతుల్లో సామరస్యంగా రాష్ట్రాల మధ్య రాష్ట్రాల యొక్క హక్కులను గుర్తించడం ద్వారా ఈ సామరస్యం దేశ సమైక్యతకి తోడ్పడుతుందని చెప్పి కృషి చేశారు. కులం పేరుతోటి కులతత్వం నుంచి ప్రమాదం వస్తుంది, ప్రాంతం పేరుతోటి ప్రాంతీయతత్వం నుంచి ప్రమాదం వస్తుంది, భాష పేరుతోటి భాష దురభిమానం పేరుతోటి కూడా మనకు సమస్యలు వస్తాయి. అత్యంత తీవ్రమైనది ఏంటి, ఈ రాష్ట్రం నుంచి దేశం నుంచే ముక్కలైపోతాం, విడిపోతాం అని చెప్పేసి ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇటువంటి చోట్ల గతంలో వచ్చినట్టు వచ్చింది. ఈ పరిస్థితులు మళ్ళీ దేశంలోకి చొప్పించాలని చెప్పేసి ఈరోజు బీజేపీ మతోన్మాద శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మనం స్పష్టంగా చూడవచ్చు. అందుకని మనం అప్రమత్తంగా కావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆ సందర్భంలో సుందరయ్య గారి యొక్క ఆలోచనలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీకు అందరికీ తెలుసు మన దేశం ఎందుకు విడిపోయింది. మతం ప్రాతిపదిక మీద ముస్లిం లీగ్ అటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహించి 2 దేశాలుగా విడిపోవాలని చెప్పేసి ముందుకు తీసుకొచ్చారు. ఆ రోజు బలమైన కాంగ్రెస్ ఉద్యమం దేశమంతా ఒకటి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా జాతీయోద్యమాన్ని నిర్మించింది. కానీ కాంగ్రెస్లోనే ఊగేసలాట్లు అటువంటివి ఉండడం మూలంగా మన దేశ సమైక్యతను కాపాడుకోలేకపోయాం. 2 దేశాలుగా క్లాబ్ వాహనాల డ్రైవర్లకు 2 రోజుల్లో ఈ నెల వేతనం చెల్లిస్తామని స్వయంగా ట్రాన్స్పోర్ట్ సంస్థ హామీ ఇచ్చిందని సిపిఎం నగర కార్యదర్శి దూనేపూడి కాశీనాథ్ తెలిపారు. మిగిలిన సమస్యల పరిష్కారం కోసం జూన్ 15 వరకు గడువు ఇచ్చామని, ఈలోగా పరిష్కరించుకుంటే మరలా సమ్మె చేపడతామని హెచ్చరించారు. సమయానికి వేతనాలు అందక క్లాబ్ వాహనాల డ్రైవర్లు నిరసన బాటపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో స్వయంభూ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఆఫీసుకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున ఎటువంటి నిరసనలకు అనుమతి లేదని వెనక్కి పంపారు. దీంతో కార్మికులు ఆవేదన చెందారు. జీతాలు పడకపోవడం, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉందని, ఈఎంఐలు చెల్లించడానికి వడ్డీలకు అప్పు చెల్లించవలసి వస్తుందన్నారు. కాగా సిపిఎం నేత కాశీనాథ్ మరియు సిఐటి నాయకులు సంస్థ యాజమాన్యంతో చర్చలు జరిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించవలసిన డిమాండ్లను వారి దృష్టికి తీసుకువెళ్లగా యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఈ నెల వేతనాలు మరో 2 రోజుల్లో చెల్లిస్తామని కంపెనీ హామీ ఇచ్చిందని తెలిపారు. జూన్ 15వ తేదీ వరకు యాజమాన్యానికి గడువు ఇచ్చామని, అప్పటికి సమస్యల పరిష్కారం కాకుంటే సమ్మెబాట పడతామని హెచ్చరించారు. అంటే 12,500 నుంచి 15,000 ఇస్తామని, కాబట్టి అది నమ్మి కార్మికులు సమ్మెలోకి రాలా. ఇప్పుడు ఆ 15,000 కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనపట్ల. అందుకని అదేమంటే తర్వాత అంటున్నారు. మేము అసలు 15 మీద లేము. అగ్రిమెంట్ అయింది గవర్నమెంట్తో 18,500. ఆ 18,500 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది రేపిస్తారా, ఎల్లుండి ఇస్తారా, ఎట్లా ఇస్తారని చెప్పనేది తేల్చుకోమని చెప్పాం. ఇప్పుడు ఇచ్చేటువంటి శాలరీ కూడా ఈ మంత్ శాలరీ ఆగి ఉంది. ఆ మంత్ శాలరీ ఇవాళ తారీఖు 20 ఇంతవరకు పడలేదు. ఈ శాలరీని రేపు సాయంత్రం లోపు, ఎల్లుండి ఉదయం లోపు ఈ శాలరీకి సంబంధించినటువంటిది వేయాలని చెప్పనేటువంటి డిమాండ్ చేశాం. చెప్తామని చెప్పారు, హామీ ఇచ్చారు, ఎల్లుండి లోపు ఇస్తామని చెప్పారని. అది కనుక ఇవ్వకపోయినట్లయితే సాయంత్రం లోపు ఏ విషయం చెప్తారు, లేకపోతే సమ్మె కొనసాగుతుందని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీంతోపాటు పిఎఫ్, ఈఎస్ఐ స్లిప్పులకి సంబంధించినటువంటిది పే స్లిప్పులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీకెండ్ 1 డే సెలవు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీటికి సంబంధించినటువంటివి ఏవి కూడా మేము మాట్లాడి చెప్తామని చెప్పనేటువంటిది అంటా ఉన్నారు. ఏదేమైనా 6వ తారీఖు తర్వాత ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి 15వ తారీఖు దాకా మేము గడువు పెట్టాం ఇతర విషయాలకు సంబంధించి. ఆ ఇతర అంశాలు 15వ తేదీలోపు కనుక 15వ తారీఖు చర్చల్లో పరిష్కారం కాకపోయినట్లయితే ఏదైతే యాజమాన్యం పెంచిన జీతాలు ఇవ్వాలని, దాంతోపాటు ఐడెంటిటీ కార్డులు, ఈఎస్ఐ, పిఎఫ్, అదేవిధంగా యాక్సిడెంట్ ఏదన్నా జరిగితే డ్రైవరే బాధ్యత వహించాలని, ఈ తదితర డిమాండ్ల మీద ఈరోజు స్వయంభూ ఆఫీస్ దగ్గరికి అడగడానికని రావడం జరిగింది. ఈ సందర్భంగా మేనేజ్మెంటు కూడా స్పందించి 2 రోజుల్లో పాత జీతం వేసే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. పెంచే జీతం అది 15వ తారీఖు లోపు మేము ప్రభుత్వంతో డిసైడ్ చేసుకొని పెరిగే జీతం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మిగిలిన డిమాండ్స్ మీద కూడా సానుకూలంగా స్పందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని, 15వ తారీఖు మళ్ళీ దఫా చర్చల్లో మాట్లాడతామనేది స్వయంభూ మేనేజ్మెంట్ హామీ ఇవ్వడం జరిగింది. కావున జీతం పడిందా పడలేదా అనేది సాయంత్రంలోపు తెలిసిద్ది. కాబట్టి పడితే మా సమ్మెని బళ్ళు యథావిధిగా నడుస్తూ ఉంటాయి.
జీతం పడకపోతే మాత్రం మళ్ళీ ఎన్ని రోజులైనా కానీ బళ్ళు ఆపి మా నిరసన కార్మికులుగా మేము తెలియజేస్తామని సందర్భంగా మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు వాతావరణ మార్పులని సానుకూలంగా ఉండటంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉందని జూన్ 11 తేదీలోపే రాష్ట్రానికి వస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తొలుత కేరళను తాకనున్న రుతుపవనాలు అక్కడి నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి 5-6 రోజుల సమయం పడుతుంది. రుతుపవనాల రాకలో జాప్యం జరిగితే జూన్ 2వ వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది కేరళను జూన్ 11 తేదీన తాకిన రుతుపవనాలు తెలంగాణలో 20 నాటికి విస్తరించింది. కాపురానికి తీసుకువెళ్లటం లేదని మనస్తాపంతో తన సోదరి పురుగుల మందు తాగి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిందని మృతురాలి సోదరుడు ఆరోపించారు. తన బావపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక వివాహిత మృతి చెందింది. వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామానికి చెందిన మర్గాని పూజిత 2013లో మర్గాని శ్రీనివాసరావుతో వివాహమైంది. పెళ్లైన దగ్గర నుంచి అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టాడని, పిల్లలను గదిలో తాళం పెట్టి అదనపు కట్నం కోసం భార్యను పుట్టింటికి పంపించాడని, కట్నం తీసుకొస్తేనే తనను ఇంటికి రమ్మని ప్రాణం తీసేవాడని పూజిత సోదరుడు వెల్లడించారు. ఎంత బ్రతిమాలినా తన చెల్లెల్ని కాపురానికి తీసుకువెళ్లడం లేదని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో నిన్న తన సోదరి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని, తాము విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, నేడు చనిపోయిందని ఆయన వివరించారు. తమకు న్యాయం చేయాలని ఆయన మీడియా ముఖంగా ప్రాధాయపడ్డారు. అయిపోయింది. పెళ్ళి అయినాక పెళ్లిపేటల మీద తాగి కట్నం అవుతా అని పుష్పకం తరఫున నేను రాసాం. అలా కాదంట, ఆయన సొంతగా సేల్గా రాయాలంట పొలం. అలా మేము కుదరదు అన్నామని ఇలా తాళి కట్టుకుని ఉంచుకున్నాడు. ఆయన ఇస్తాంలేరు బాబు పెట్టాను. అలాగే చేసేది అంతా అయినాక పెళ్ళి జరిగింది. 1 నెలకే రిజిస్ట్రేషన్ చేయాలని గొడవడాడు. రిజిస్ట్రేషన్ కూడా చేసాం. చేసినాక ఆడపిల్లకి వచ్చింది, బాగానే ఉన్నారు. మళ్ళీ గొడవ అయింది, మళ్ళీ వచ్చారు, మళ్ళీ పంపించాము. మళ్ళీ పంపించిన తర్వాత మా పిల్లలు పుట్టాడు 2015లో. అంత బాగానే ఉంది. 18 వద్దు నాకు విడాకులు కావాలని పంపించేసారు. పిల్లల్ని ఇద్దరు లాక్కుని వాళ్ళ ఇంటికాడ పైన గదిలో పెట్టి తాళం వేసి మా చెల్లిని రోడ్డు మీద కొట్టి పంపించేసాను. ఆమె అక్కడి నుండి అలా వచ్చేసింది. మా ఇంటికి వచ్చేసి ఇలా అని కోర్టు నుండి నోటీస్ పంపించాడు, ఏ విడాకులు కావాలని. నోటీస్ పంపించడంతో ఆ నోటీస్ మేము తీసుకుని మా విడాకులు వస్తే కాపురం కావాలి, కాపురం అన్నీ ఇచ్చాంలేండి. కట్నం, ఈ డబ్బులు అన్నీ ఇచ్చాం. వాళ్ళు ఏంటంటే ఆ లాయరు 3 ఎకరాలు ఇచ్చామని ఏది 10 లక్షలు బతిమలాడి మేము చేసామంట. పెళ్ళి 10 లక్షలు క్యాష్ ఇచ్చామని చెప్పారు. లాయర్ నోటీస్ ఉంది, ఆ కాగితం కూడా సింపుల్గా పాడేలేదు, రాసాం. అది అలాగే ఉంది నోటీస్ కూడా. ఇప్పుడు నా భర్త కోసం 10 రోజుల నుండి ఫోన్ చేస్తుంది, మొత్తాన్ని తీసుకెళ్ళి వద్దు అని ఆయన అంటున్నారు. ఈ బతికెందుకని నిన్న మధ్యాహ్నం ముందు ఆగేస్తుంది. ఆయన పేరేంటి, ఏం చేస్తారు? మార్గాని శ్రీనివాసరావు, గ్రోవెల్ కంపెనీలో అకౌంటెంట్ అండి. ఫోన్ చేశారా మీరేమన్నా? మేము మా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టేశాము. ఎస్ఐ గారికి చెప్పాము, మరి చేసారు లేదు తెలియదు. ఇన్ఫర్మేషన్ అయితే మేము ఎన్నికల అనంతరం సెంట్రల్ నియోజకవర్గంలోని డివిజన్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు సెంట్రల్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు. ఇంటింటికి వెళ్లి వేసవిలో ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలు తెలుసుకున్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో నోట్ల రాజకీయాలకు ఓట్లు నలిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను డబ్బుతో కొని ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు పరిష్కరించకుండా అధికారులు నిలిపివేయటాన్ని తప్పుపట్టారు. నీతి కబుర్లు చెప్తూనే ధన రాజకీయాలు నడిపారు. అది ఓట్ల రాజకీయం కాదు, నోట్ల రాజకీయం, కోట్ల రాజకీయం లాగా మార్చేశారు. ప్రజల మీద విశ్వాసం లేక, ప్రజల ఓట్లు పొందుతామనే ధైర్యం లేక, డబ్బు మీద ఆధారపడేటువంటి పార్టీలు. దీనికి భిన్నంగా సిపిఎం ఇండియా వేదిక మద్దతుతో విధానాలు, ఎజెండా, ప్రజా సమస్యలు, మేము చేసిన కృషి, పోరాటాలు, వీటి ఆధారంగా జనం ముందున్నాం. అందుకే ఎన్నికల అనంతరం కూడా చాలామంది చూస్తున్నాం, అధికార ప్రతిపక్ష నేతలు, పెద్దవాళ్ళు విదేశాల్లో విహారయాత్రలు చేస్తున్నారు, లేకపోతే ఏంటో తెలియదు. కాబట్టి వాళ్ళ ఇష్టం. కానీ
ప్రజా సమస్యలు మాత్రం గాలి కొదిలేశారు. రాష్ట్రంలో ఒకవైపున హింస చెలరేగిపోతూ ఉంది, ఎన్నికల్లో అక్రమాలు చెలరేగిపోయినాయి. మరొక వైపు ప్రజా సమస్యలను పట్టించుకునే నాదులు లేదు, పైనుండి కింద వరకు. ఎన్నికల కోడ్ అని చెప్పారు. అత్యవసర పనులు చేయడానికి ఎన్నికల కోడ్తో సంబంధం ఏమీ లేదు. అవి నిరంతరం పనులు జరగాల్సిందే. ఎన్నికల కోడ్ వచ్చిందని కరెంటు బిల్లు ఆపారా? ఎన్నికల కోడ్ వచ్చిందని ఇంటి పన్ను కట్టించుకోవడం ఆపుతున్నారా? ఎన్నికల కోడ్ ఉందని ప్రభుత్వం ఏ పన్ను వసూళ్ళు ఆపారు? పనులు చేయటాన్ని ఎందుకు ఆపాలి? అందుకే ఇవాళ రాజరాజేశ్వరపేటలో పర్యటిస్తూ ఉంటే డ్రైనేజీ పొంగి పొరుగుతూ ఉంది. అలాగే అనారోగ్యంతో అనేక మంది బాధపడుతూ ఉన్నారు. వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందట్లేదు, పారిశుద్ధ్యం దెబ్బతినుంది, చేసుకోవడానికి కావాల్సిన పని లేదు, ఆదాయం లేదు. ఎన్నికల్లో డబ్బు పంచడానికి మాత్రం ఈ పార్టీల దగ్గర డబ్బు ఉంది. అదే ప్రజలకి సంక్షేమం అందించడానికో, ప్రజలకి సేవ చేయటానికో, ప్రభుత్వం నుంచి ఇవ్వటానికో దానికి మాత్రం డబ్బు కదువైపోతూ ఉంది. అందుకనే ఇటువంటి తరుణంలో ఇతర పార్టీలకు భిన్నంగా సిపిఎం ఎన్నికల తదనంతరం కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు చెప్పడంతో పాటుగా రాబోయే కాలంలో అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే భారాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే వార్తలు చూస్తూ ఉంటే కరెంటు అత్యధిక రేట్లు పెట్టి ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీల దగ్గర కొనుగోలు చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన టీడీపీ నేతలు. రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారో వివరాలు తెలియజేయాలని కోరిన నేతలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసను అడ్డుకోవడంలో నిఘా వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించిన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్. 150 పేజీలతో కూడిన నివేదికను డీజీపీకి అందజేసిన సిట్ నివేదికను సీఈఓ ఈసీకి పంపనున్న ఏపీ ప్రభుత్వం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.